యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ రెండు శుభాలు ఉందాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి గత ఎపిసోడ్లో మనము శిల్వ శక్తి గురించి మనం ధ్యానించుకున్నాము. అది పార్ట్ 1. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే పార్ట్ 2 చెప్పబోతున్నాను. అదే శిల్వ శక్తి అంశం. అదే శిలువ మరి శిలువ వలన శిలువ మనకి రక్షణ సాధనం అని నేర్చుకుని ఉన్నాం. శిలువ మన పాపానికి సాదృశ్యమని, ఆ శిలువ మన ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా ఉన్నదని విషయాలన్నీ మనము గత ఎపిసోడ్లో మనము ధ్యానించుకుని ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, శిలువ వల్ల మనం ఏం పొందుకుంటున్నామో కొన్నిటిని మనము తెలుసుకోవాలి. మనం శిలువ వలన మనము ఏమి పొందుకుంటున్నామో అన్న విషయాలను కూడా మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ఏం పొందుకుంటున్నాం తెలియజేయాలని మనము మరి అదే కొన్నింటిని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, మొదటిగా శిలువ వల్ల మనము ఈ లోకం నుండి వేరు చేయబడతాం. ఈ శిలువ వలన ఈ లోకం నుండి మనం ఏమవుతాం? వేరు చేయబడిపోయి సపరేట్ అవుతాం అన్నమాట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. ఈ మాట చెప్తుంది ఎవరు? భక్తుడైన పౌలే. పత్రికలను రాస్తుంది ఎవరు అంటే 14 పత్రికలు రాస్తుంది ఎవరు అంటే పౌలు భక్తుడే. శిలువనందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవునుగాక అంటున్నాడు. మరి మనం శిలువ యందు అతిశయిస్తున్నామా, మరి దేని యందన్నా అతిశయిస్తున్నామా అనేది మనం ఎవరికి వారు పరిశీలించుకునే వారిగా ఉండాలి. కాబట్టి దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. సిలువను ఆశ్రయించే వారు మాత్రమే ఈ లోకాన్ని అసహించుకుంటారు. కరెక్టే కదా? సిలువను ఆశ్రయించేవారు మాత్రమే, ఎవరైతే సిలువను ఆశ్రయిస్తారో వారు ఈ లోకాన్ని ఏం చేస్తారు? అసహించుకుంటారు కదా. బాప్తిస్మం పొందినప్పుడు మనము నీళ్ళల్లో ముంచబడుతున్నాం, అవునా? చూడండి, బాప్తిస్మం అనేది అనేక రకాలుగా ఉంది. ఏదైనా ఒకటే, ముంచుట కావచ్చు, తలుట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా నువ్వు మారు మనసు పొందావా లేదా అన్నదే కావాలి అక్కడ మెయిన్ పాయింట్. అది అంతేగాని ఏది ముఖ్యమో అది ముంచడం ముఖ్యమనో చల్లటం ముఖ్యమో అని అట్లాంటివి ఏమి పెట్టుకోకూడదు. మనము ఆ విషయాలు మాకు రావద్దు. కనుక బాప్తిజం పొందినప్పుడు మనం నీళ్ళల్లో ముంచబడుతున్నాం అంటే మనం ఈ లోకానికి, పాపానికి, శరీరానికి చనిపోయామని అది సూచిస్తుంది. అంటే నువ్వు మారుమనసు పొందావు అన్నప్పుడు ఇంకేంటి? నీవు ఈ లోకానికి, పాపానికి, శరీరానికి, ఈ లోకానికి, పాపానికి, శరీరానికి నీవు చనిపోయావు అనేది సూచిస్తుంది, తెలియజేస్తుంది. అది బాప్తిస్మం అనేది. ఇక నీకు ఈ లోకంతో పని లేదు, ఈ శరీరంతో పని లేదు. కాబట్టి ఒకప్పుడు మనము ఈ లోకంలో ఉండి చనిపోయాము, కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లోకానికి చనిపోయాం. ఒకప్పుడు మనము లోకంలో ఉండి చనిపోయాం, కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లోకానికి చనిపోయాం. కాబట్టి సిలువ ద్వారానే ఈ లోకం నుండి మనము వేరు చేయబడుతున్నాము. సిలువ ద్వారానే ఈ లోకం నుండి మనము వేరు చేయబడుతున్నాము. రెండవదిగా చూసినట్లయితే
శిలువ వలన మనము దేవుని సేవ చేయుటకు ప్రోత్సహించబడుతున్నాం. శిలువ వలన ఇప్పుడు చాలామంది 40 days చక్కగా వాక్యాలు విన్న వారిలో కాస్త వాళ్ళ చేంజ్ అనేది కనపడుతూ ఉండొచ్చు. వారు ఏమనుకుంటారంటే ఇదంతా మనకి అనవసరం, ఈ లోకంతో సంబంధం లేదు, దేవుని సేవ చేద్దాం అన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు. కనుక మరి శిలువ వల్ల మనం దేవుని సేవ చేయటకు ప్రోత్సహించబడతాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వద్ద చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరినూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక, జీవించుతున్న వారు తమ కొరకు కాదు, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి యేసునందు విశ్వసిస్తున్న మనము ఇక మన కొరకు మనము జీవించడం కాదు, కానీ మన ప్రభు కొరకే జీవింపబద్ధమై ఉన్నాం. మనం ఎవరి కొరకు జీవించాలిక? ఇక నుండి మనం జీవించేది ఎవరి కొరకు? ప్రభు కొరకే జీవించే వారిగా ఉన్నాం. జీవించుచున్నది నేను కాదు అలా పాట ఉంది. క్రీస్తు నాలో జీవించుచున్నాడు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అంటే జీవించున్నది మనం కాదు. ఎవరు జీవిస్తున్నాడు? ఇంకా మనలో క్రీస్తు జీవించాలి, క్రీస్తే మనలో జీవించాలి. కనుక జీవించడం కాదు, కానీ మన కొరకు మనం జీవించడం కాదు, కానీ మనం ప్రభు కొరకే జీవింపబద్ధులమై ఉన్నాం. ప్రభువును వెంబడించే మనము ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. నన్ను వెంబడించేవారు తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ప్రభు తెలియజేశారు ఆయన వాక్యంలో. మరి ఆయన సిలువను ఎత్తుకొని మనము వెంబడించే వారిగా ఉండాలి. ప్రభువును వెంబడించే మనము ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ఒక వృద్ధురాలు ఒక చెక్క సిలువ వేసుకుని, చెక్క సిలువ భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉండేదంట. ప్రతిరోజు చెక్క సిలువ భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉండేదంట. రోజు మోస్తూ ఉండేదంట. అలాగా ఒక ఆయనకి ఏంటి ఇది ఏమి ఇలా మోస్తుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుని ఆ వృద్ధురాలను అడిగాడు, ఏంటమ్మా ఇలా చేస్తున్నావని. ఎవరైనా అడిగితే మరి ప్రభు చెప్పాడు కదా, అందుకే సిలువను ఎత్తుకుని మోస్తున్నాను అందంట. ప్రభు చెప్పాడు కదా సిలువను ఎత్తుకుని వెంబడించమని, అందుకని సిలువను ఎత్తుకుని నేను తిరుగుతున్నాను అందంట. అంటే చూడండి, ఇక్కడ సిలువను ఎత్తుకొని మోస్తున్నాను అనేదట. సిలువను ఎత్తుకోవడం అంటే అది కాదండి. సిలువను ఎత్తుకుని వెంబడించండి అంటే అర్థం అది కాదు. చూడండి, అలాగే ఏబులాగా నేను శ్రమలను పొందుతున్నానండి అనొద్దు. ఏబు అనేక శ్రమలు పొందాడు కదా. ఏబు అనేకమైన శ్రమలు పొందాడు. సమస్తం ఇంటిలో సమస్తం కోల్పోయాడు. సమస్తం సంతానం మొత్తం 10 మందిని కోల్పోయాడు. ఆస్తిపాస్తులను కోల్పోయాడు. చివరికి భయంకరమైన చర్మ రోగం కూడా ఆయనకు వచ్చింది. భార్య కూడా దేవుడిని దూషించి చావు ఉంది భార్య కూడా. మరి అలా అలా నేను చేస్తున్నానని అనొద్దు. ఏబులాగా నేను శ్రమలను పొందుతున్నానండి అనొద్దు. మా అత్తగారే నా సిలువండి అనొద్దు, లేదా మా కోడలే మా సిలువండి అనొద్దు. ఇట్లా అనొద్దు. సిలువను ఎత్తుకోవడం అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు వచ్చే శ్రమలే. నువ్వు సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి అర్థం?
నువ్వు సిలువనెత్తుకున్నావంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకు వచ్చే శ్రమలు వస్తాయా? యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీ శ్రమలు వస్తాయా లేదా? ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అనేక శ్రమలు వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల శ్రమలు వస్తాయి. కాబట్టి నమ్ముకోవడం వల్ల నీకు వచ్చే శ్రమలే ఆ సిలువలు, నీకు వచ్చే ఆ శ్రమలే ఆ సిలువలు అనమాట. సిలువ అంటే అది. యేసును నమ్ముకున్నందుకు నీ ఇంటి వారిని బయట నెట్టివేసి ఉండవచ్చు. చాలామంది అన్యజనుల్లో కూడా కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నందుకు, యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు అనేక మంది మరి వారిని నువ్వు ఇంట్లో ఉంటాక వీల్లేదు అని చెప్పి వారిని బయటకు గెంటేసిన వారు కూడా ఉన్నారు. అదంతా ఎందుకు? సుందర్ సింగ్ ఉన్నాడు, వారి తల్లిదండ్రులు అతను బయటకి నెట్టివేశారు. అయినా సరే నా ప్రభువే నాకు కావాలని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంతే. ఈ విధంగా మరి నీ ఇంటి వారు నేను నెట్టివేసి ఉండొచ్చు ప్రభువుని నమ్ముకోవడం వల్ల. ఆ శ్రమ కాదా? అదే నీ ఊరి వారిని వెలివేసి ఉండవచ్చు, నీ సంఘం వారిని వెలివేసి ఉండొచ్చు. సంఘం వారు అంటే కొంతమంది కొన్ని రకాల సంఘం వాళ్ళు ఉంటారులేంటి. అక్కడ మనకు రకరకాల డినామినేషన్స్ కూడా ఉన్నాయి కదా. అంటే రకరకాల డినామినేషన్స్ ఉండబట్టి కొంతమంది అంటే ఇష్టం ఉండదు. కానీ ఇదంతా అనవసరమైనది. అంతా ఒక్కటే. చూడండి, రేపు దేవుడు వచ్చేటప్పుడు పలానా సంఘం వారిని నేను తీసుకెళ్తున్నాను దేవుడు అంటాడా? అనడు కదా. ఏమంటాడు? ఆయన వచ్చినప్పుడు బూరం మోగుద్ది, కడబూరం రోగుద్ది కదా. ఎవరైతే సంఘంలో ఉన్నవారు అందరూ అంటే ముందు మృదులైన వారు ముందు లేస్తారు, తర్వాత సజీవులమైన మనము లేస్తాం. సజీవులుగా ఉన్నవాళ్ళు అందరూ అంటే అన్ని డినామినేషన్స్లో ఉన్నవాళ్ళు సజీవులుగా ఉన్నవాళ్ళు అందరూ ఎవరు అందరూ పాపలు కాదు కదా. అంటే దేవుని నమ్మిన వారు, దేవుని విశ్వసించిన వారు కూడా ఉంటారు కదా. కాబట్టి విశ్వసించిన వారు, సజీవులుగా ఉన్నవారు కూడా వాళ్ళు తర్వాత లేస్తారు. వీళ్ళిద్దరినీ కలిపి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళి వీళ్ళిద్దరిని ఎవరిని ముందుగా ఎవరు లేస్తారని చెప్పాను? మృతులైన వారు. ఇది దశలోనికి రాసిన పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో. మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత మరి ఎవరంటే సజీవులుగా ఉన్న మనము లేస్తాం. అంటే మనము కూడా దేవుని యందు విశ్వసిస్తే మాత్రమే మనం లేస్తామండి. అప్పుడు మన ఇద్దరిని తీసుకుని ఈ 2 గుంపుల వాళ్ళని తీసుకుని మరి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? ఆ యొక్క తండ్రి చేతిలో పెడతాడు. తీసుకువెళ్ళి విడవబడిన వారు ఇక్కడే ఉంటారు. కాబట్టి ఈ విధముగా నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ప్రక్కన నెట్టివేయవచ్చు. నీ ఇరుగు పొరుగు వారు కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళేవారే. వాళ్ళు కూడా నిన్ను నెట్టివేస్తున్నారంటే ఏంటి అర్థం? ఈ శ్రమలు కాదా? ఇది అవమానం కాదా? కనుక నీ సహోద్యోగులు నిన్ను తక్కువ చేసి మాట్లాడచ్చు. ఇవన్నీ ప్రభు నిమిత్తము నీవు మోస్తున్న సిలువలని మర్చిపోకు. ఇవి నువ్వు ప్రభు నిమిత్తము నువ్వు మోస్తున్న సిలువలు ఇవన్నీ. అదే చూడండి, ఒక సంఘంలోనట పౌలు గారు అనే ఒక వ్యక్తి ఉండేవారంట. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఉండేవారు. అయితే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు ఆయన. మరి గొప్ప ప్రార్థనాపరుడు అంటున్నాను నేను. మరి మనం ఎంతసేపు చేస్తామండి ప్రార్థన? చేస్తున్నామా? కనీసం అరగంటను చేస్తున్నామా? కనీసం పావుగంటను చేస్తున్నామా? కనీసం 10 నిమిషాలన్నా దేవునికి కేటాయిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? గొప్ప ప్రార్థనాపరుడు, సేవకుడు
అయితే ఆయన ఒక చోట సేవ చేస్తూ ఉండేవాడు. కొంతకాలం అక్కడ సేవ చేశాడు. ఒక హైందవ కుటుంబం నుండి రక్షింపబడ్డారు. ఒక హైందవ కుటుంబము నుండి రక్షింపబడ్డాడు ఆయన. ఆయన ప్రభువును నమ్ముకున్నందుకు ఆయన బెల్ట్తో కొట్టేవారంట. ఎవరిని? ఈయన్ని. ప్రభువుని నమ్ముకున్నందుకు బెల్ట్తో కొట్టేవారంట. ఒకనొక సమయంలో వారి ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు, నీ విగ్రహానికి పూజ చేస్తేనే నువ్వు ఆస్తిలో భాగం చేసి ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని ఖండితంగా చెప్పేవారంట. ఈ విగ్రహానికి పూజ చేస్తేనే నీకు ఆస్తిలో భాగం ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వం అని ఖండితంగా చెప్పేవారంట. అయినప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, నేను ఈ బొమ్మను నమస్కారం చేయను, బొమ్మకు నాకు నా ప్రభు ఉన్నాడు అంతే చాలు అని చెప్పి వచ్చేసారంట. ప్రభువు నిమిత్తం సిలువ మోయడం అంటే అది. నీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు బాధపడకూడదు. సిలువ అంటే శ్రమ. ప్రభు కూడా అలాగే సిలువ మీద శ్రమలు అనుభవించాడు కదా. సిలువ అంటే మనము కూడా ఇలా శ్రమలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనము మరి ఈ బొమ్మకు నమస్కారం చేయని నాకు నా ప్రభు ఉన్నాడు అంతేసార్లు అని చెప్పి వచ్చేసారట. ప్రభు నిమిత్తం సిలువ మోయడం అంటే అది. నేను క్రైస్తవుని కనుక ఈ పని చేయను, నేను క్రైస్తవుని కనుక లంచం పుచ్చుకోను, ఈ తప్పుడు సంతకం పెట్టను, ఈ తప్పుడు రాతలు రాయను అని చెప్పినప్పుడు నీకేమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. నేను సంతకం పెట్టినాను అన్నాం అనుకోండి, నీ మీద ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. తప్పుడు సంతకాలు చేయనంటే నీ మీద వ్యతిరేకం వస్తుంది. కనుక అది సిలువ అంటే అది శ్రమ. సిలువ అంటే శ్రమ. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా సిలువలంటే ఈ విధముగా మరి మనము గుర్తుపెట్టుకునేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి ఒకసారి మేము తండ్రి మరి ఈ యొక్క సిలువ ధ్యానం చేయటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసనం రత్నాలు వినముగా పెడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసం సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.